शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तं नमामि गजाननं शरदा शरदं भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरो हरिः अपाललोचनः शम्भुर्भगवन् बादरायणः शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीगुरुभ्यो नमः सभायै नमः। నిన్నటి రోజున భాగవతము 7వ స్కంధంలో ఉన్నటువంటి ప్రహ్లాద చరిత్ర చూసాము. 7వ స్కంధములో ఇంకా కొన్ని ఘట్టములు ఉన్నాయి. అవి త్రిపురాసుర సంహారము మొదలైనటువంటి ఘట్టములు. అవి దాటుకొని కొంచెం ముందుకు వస్తే 8వ స్కంధంలోనికి వచ్చినట్లయితే అందులో ప్రధానంగా మనకు కనిపించేటటువంటి ఘట్టములు ఏమిటంటే విశేషములు గజేంద్ర మోక్షణ ఘట్టం ఒకటి, క్షీరసాగర మదనము, కూర్మావతారము, ఈ విషయాలు కూడా మనం స్పృశించడం జరిగింది. తరువాత వామన చరిత్ర, మత్స్యావతారము మొదలైనటువంటి వృత్తాలన్నీ కూడా ఇతివృత్తాలన్నీ కూడా మనకి 8వ స్కంధంలో అందించారు వ్యాస మహర్షి. గజేంద్ర మోక్ష కథని పోతన గారు మూలంలో ఇది సుమారు 108 శ్లోకముల్లో ఉన్నటువంటి ఈ కథా వృత్తాంతాన్ని తెలుగులో 120 వచనములు పద్యములుగా రచన సాగించారు. గజేంద్ర మోక్షణ కథ అంతా చెప్పిన తరువాత చివరిలో ఫలశ్రుతి చెబుతూ ఆఖరి పద్యం రాస్తూ ఏమంటారంటే, గజరాజమోక్షణంబును గజరాజమోక్షణంబును క్రమముగా పఠించునట్టి నిజ భక్తునకు. ఈ గజరాజ మోక్షణ కథను క్రమముగా అంటే భక్తితో, శ్రద్ధతో, నియమముతో పఠించేటటువంటి నిజ భక్తునకు, నిజ భక్తుడు అన్నారు, నిజమైన భక్తుడు కావాలి, భక్తిభావంతో చదవాలి. గజరాజవరదుడిచును గజరాజ మోక్షణంబును క్రమముగా పఠించునట్టి నిజ భక్తులకు. గజరాజవరదుడిచును గజతురగస్యందనములు, అవి ఇస్తాడట పరమాత్మ. అవే కాకుండా కైవల్యంబు ఇవి ఇస్తారని చెప్పారు. ఏమి ఇస్తారంటే గజరాజవరదుడిచును
గజతురగస్యందనములు గజములు ఇస్తాడట, తురగములంటే అశ్వములు ఇస్తాడట, స్యందనములంటే రథములు ఇస్తాడట. ఇవి ఆయన ఇచ్చేటటువంటివి అన్నారు. ఇవన్నీ మనకెందుకండి, ఏం చేసుకుంటాం అనిపిస్తుంది. అంటే మనకి ధన కనక వస్తు వాహన సర్వము కూడా ఇస్తారు. అంతేకాకుండా అంతిమంగా గజరాజవరదుడిచ్చును గజతురగస్యందనములు కైవల్యమున్. అది ఇస్తాడట పరమాత్మ. అంటే కైవల్యముని ఇస్తాడంటే మోక్షాన్ని ఇస్తాడట. అంటే మోక్షప్రదాయకమైనటువంటిది ఈ గజరాజ మోక్షణ కథ అని మనకి తెలుస్తూ ఉన్నది. ఏదో విచిత్రమైనటువంటి పవిత్రమైనటువంటి కథా ఇతివృత్తము అని మనకి తెలుస్తూ ఉన్నది. ఇందులో ఉన్నటువంటిది గజరాజు, మొసలి, ఈ రెండింటికి మధ్యలో జరిగేటటువంటి యుద్ధము, ఈ కథ అంతా చెప్పారు. రెండు జంతువుల మధ్య జరుగుతూ ఉన్నటువంటి పోరాటాన్ని చెప్పారు. చెబుతూ పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఆర్తితో తనను ప్రార్థించినటువంటి గజరాజును ఏ విధంగా రక్షించడానికి వచ్చాడో, ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఆశ్రిత వాత్సల్యం, ఆశ్రిత జనవాత్సల్యం ఎంతటి మహత్తరమైనదో ఈ కథలో మనకి తెలియచెప్తారు. ఈ కథను ప్రారంభిస్తూ సుఖమహర్షి అంటారు, మన్వంతరాలని ఉన్నాయి, మన్వంతరములు ఉన్నాయి. అందులో 1వ మన్వంతరమునకు మనువు స్వయంభూమను అన్నారు. ఈయన బ్రహ్మదేవుడి యొక్క సృష్టి, బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడే స్వయంభూమను. 2వ ఆయన స్వారోచిషమను, ఈయన కూడా 2వ మనువు ఈయన. ఇక తరువాత ప్రియవ్రతుని కుమారుడైనటువంటి ఉత్తముడు అనేటటువంటి ఆయన 3వ మనువై లోకమంతా కూడా పరిపాలన చేశాడు. అతనికి పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలైనటువంటి కుమారులు కలిగారు. వశిష్ఠుని కొడుకులైనటువంటి ప్రథముడు మొదలైనటువంటి వారు ఈ కల్పంలో, ఈ మన్వంతరంలో సప్తఋషులయ్యారట. సత్యజిత్ అనేటటువంటి వాడు దేవేంద్రుడయ్యాడట. సత్యులు, భద్రులు మొదలైనటువంటి వారు దేవతలయ్యారట. ఈ మన్వంతరంలో విష్ణువు సత్యసేనుడు అనే పేరుతోటి ధర్మునికి, సూమ్రతకు పుట్టాడు. అతను సత్యజిత్తుకు స్నేహితుడిగా ఉండి లోకం మెచ్చుకునే విధంగా సత్యనిష్టతోటి దుర్మార్గులైనటువంటి యక్ష రాక్షసులను దండించాడట. 3వ మనువు యొక్క పరిపాలనా కాలం. ఇక తర్వాత 4వ మనువు. 4వ మనువు కాలంలో ఉత్తముని యొక్క తమ్ముడు తామసుడు 4వ మనువు. అతని కొడుకులు 10 మంది ఉన్నారు, బలవంతులైనటువంటి రాజులు వాళ్ళు. సత్యకులు, హరులు, వీరులు మొదలైన వాళ్ళంతా కూడా దేవతలయ్యారు. త్రిశికుడు అనేటటువంటి వాడు దేవేంద్రుడయ్యాడు. ఈ మన్వంతరంలో విష్ణువు హరి అనేటటువంటి పేరుతోటి హరిమేధసుడు, హరిణి అనేటటువంటి దంపతుల కుమారుడుగా జన్మించాడు. దయాసముద్రుడై అన్ని లోకాలకు ప్రభువైనటువంటి హరి ఈ మన్వంతరంలోనే, అంటే 4వ మనమైనటువంటి తామసుని యొక్క మన్వంతరంలో జరిగినటువంటి కథ ఇది. కృతయుగం నాటి కథ. ఒక మొసలికి చిక్కినటువంటి గజేంద్రుణ్ణి విడిపించి ప్రాణాలను కాపాడి రక్షించాడు అని సుఖమహర్షి పరీక్షిత్తుకు చెప్పాడు. సుఖమహర్షి పరీక్షిత్తుకు చెప్పిన విషయం ఒక్కసారి మనం గమనించినట్లయితే, మొసలి బారిన చిక్కి తనను ప్రార్థించినటువంటి గజరాజుని రక్షించి కాపాడాడు అన్నాడు. అంతే తప్ప మోక్షం ఇచ్చాడు అనలేదు, గజరాజును రక్షించాడు. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఈ విధంగా సుఖమహర్షి చెప్పగా పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, మహాత్మా
ఏ విధంగా మొసలికి గజరాజుకి పోరాటం జరిగింది. నీరాటవనాటములకు పోరాటం బెట్లు కలిగే, పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను, ఘోరాటవిలోని భద్రకుంజరమునకు. మహాత్మా, నీరాటమునకు వనాటమునకు పోరాటం ఎలా జరిగింది? నీరాటము అంటే నీటిలో ఉండేటటువంటిది, ఎప్పుడూ నీటిలో ఉండేటటువంటిది మొసలి. వనాటము అంటే వనములలో సంచరించేటటువంటిది గజము. ఈ రెండింటికి పోరాటం ఎలా జరిగింది? పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను. ఆ రెండింటికి మధ్యలో జరిగినటువంటి యుద్ధము శ్రీ మహావిష్ణువు చేత ఏ విధముగా ఆపబడింది? ఘోరాటవిలోని భద్రకుంజరమునకు. ఆ అరణ్యంలో ఉన్నటువంటి గజరాజుకు ఏ విధంగా శ్రీ మహావిష్ణువు వల్ల రక్షణ కలిగింది? విష్ణువు గజేంద్రుని యొక్క సంకటాన్ని ఏ విధంగా తీర్చగలిగినాడు? మునినాథ, ఈ కథాస్థితి నాకు వినిపింపుము. ఈ కథను నాకు చెప్పవలసినది. వినగా నాకు వేడుక పుట్టెన్, వినియద కర్ణేంద్రియములు పెను పండువు సేయ, మనము ప్రీతి పొందన్న. మనస్సు ప్రీతి కలిగేటట్లుగా, చెవులకు విందు కలిగేటట్లుగా నాకు ఈ కథను చెప్పవలసినది అని అంటూ ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూరిజనముచే. ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూరిజనముచే. ఆ కథలు పుణ్య కథలని ఆకర్ణింపుదురు పెద్దలు అది హర్షమునన్. ఏ కథలలో అయితే పుణ్యశ్లోకుడైనటువంటి పుణ్యాత్ముడైనటువంటి విష్ణువు వర్ణించబడతాడు, విష్ణువు స్తుతించబడతాడు, విష్ణువు కీర్తించబడతాడు. ఆ కథలు పుణ్యకథలని ఆకర్ణింపుదురు పెద్దలు వింటారు ఈ కథలను అన్నారు. అంటే దీనిని బట్టి మనకి తెలుస్తున్నది ఏమిటంటే, ఇదేదో గజేంద్ర మోక్షణ కథ ఉన్నదే, ఇది ఒక పుణ్యకథ అని, పెద్దలు వినేటటువంటి కథ అని మనకి తెలుస్తూ ఉన్నది అని ఈ విధంగా పరీక్షిత్తు ప్రశ్నించగానే గజేంద్ర మోక్షణ కథని ప్రారంభిస్తున్నాడు శుక మహర్షి. మహారాజా, రాజేంద్ర విను, సుధారాశిలో ఒక పర్వతము త్రికూటంబన తనరుచుండు, యోజనాయుతమగు ఉన్నతత్వంబును అంత్య వెడలుపు అతిశయించు, కాంచన అయస్సార కలధౌతమయములై మూడు శృంగంబులు మొనసియుండు. ఈ విధంగా వర్ణిస్తూ పాలసముద్రంలో త్రికూటం అనేటటువంటి ఒక అందమైనటువంటి పర్వతం ఉన్నది. ఆ పర్వతము 10,000 ఆమడల పొడవు ఉంటుందట, అంతే వెడల్పు ఉంటుందట. ఆమడ అంటే యోజనమన్నారు, 8 మైళ్ళు ఒక ఆమడ. 10,000 ఆమడల పొడవు ఉంటుంది, 10,000 యోజనముల పొడవు ఉంటుంది, అంతే వెడల్పు ఉంటుంది, అంతే ఎత్తు ఉండేటటువంటి త్రికూటం అనేటటువంటి ఒక పర్వతం ఉన్నది. దానికి బంగారముతోటి వెండితోటి ఇనుముతోటి నిండినటువంటి 3 శిఖరములు ఉన్నాయి. అంటే బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనుప శిఖరము. ఆ లోహముల యొక్క ధాతువులు ఆ శిఖరముల యందు ఉండి ఉంటాయి. ఆ కొండ ప్రక్కలు అట్లాగే శిఖరములలోనూ ఉండేటటువంటి రత్నాల వల్ల, ధాతువుల వల్ల దిక్కులు, భూమి, ఆకాశము చిత్రమైనటువంటి రంగులలో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ కొండలో పెద్ద పెద్ద చెట్లు, తీగలు, పొదలు, ధ్వని చేస్తూ ప్రవహించేటటువంటి సెలయేళ్ళు, అక్కడ తిరిగేటటువంటి దేవతల యొక్క విమానాలు ఉంటాయి.
దాని యొక్క కొండ చర్యలలో కిన్నెరలు విహారం చేస్తూ ఉంటారు. ఇది త్రికూట పర్వతం యొక్క వర్ణన. ఈ త్రికూట పర్వతం ఎక్కడ ఉన్నది అని కనుక చూసినట్లయితే కొంతమంది అన్నారు ఇది కాశ్మీరంలో ఉందండి, వైష్ణవీదేవి ఆలయం ఉన్నదే అదే త్రికూట పర్వతం అన్నారు. కొంతమంది అన్నారు రాజస్థాన్లో ఉన్నదండి, ఆబూ పర్వత శిఖరములు ఉన్నాయి, అదే త్రికూట పర్వతము, అక్కడ 3 శిఖరముల మీద బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆలయములు ఉన్నాయి ప్రస్తుతము అన్నారు. కొంతమంది అన్నారు కాదు ఇది శ్రీలంకలో ఉందన్నారు. శ్రీలంకలో ఉన్నటువంటి 3 శిఖరములకు త్రికూటములు అని త్రికూట పర్వతం అని పేరు ఉన్నది, రామాయణంలోనే చెప్పబడింది. అందులో మొదటి శిఖరము లంబశిఖరం అన్నారు. హనుమంతుడు ఈ లంబశిఖరం మీదే దిగాడు వెళ్ళేటప్పుడు. 2వ శిఖరం అరిష్ట పర్వతం అన్నారు. 3వ శిఖరం మీద రావణుని యొక్క లంకానగర నిర్మాణం జరిగిందన్నారు. ఇది త్రికూట పర్వతం అన్నారు. ఏది ఏమైనా మేరు పర్వతం యొక్క చర్యలలో ఉన్నది త్రికూట పర్వతం అని ఒక వాదన ఉన్నది. భరతవర్షంలోనే ఉన్నది ఈ త్రికూట పర్వతం. మేరు పర్వత సమీపంలో ఆ త్రికూట పర్వతం యొక్క వర్ణన చేశారు. అక్కడ అనేక ఉద్యానవనములు ఉన్నాయి, రకరకములైనటువంటి వృక్షములు ఉన్నాయి. ఆ వృక్షముల యొక్క వర్ణనంతా కూడా చేశారు. అక్కడ అనేక రకములైనటువంటి జంతువులు సంచరిస్తూ ఉంటాయి, పక్షులన్నీ కూడా విహరిస్తూ ఉంటాయి. అక్కడ చక్కటి వాతావరణం నెలకొని ఉంటుంది. అక్కడనే కొన్ని సరోవరములు కూడా ఉన్నాయి. వరుణదేవుడికి చెందినటువంటి ఒక సరోవరం కూడా అక్కడ ఉన్నది. ఆ అరణ్య ప్రాంతంలోని ఈ గజరాజు తన యొక్క అనుచరులతో కూడి సంచరిస్తూ ఉన్నాడు. అక్కడ ఆ త్రికూట పర్వతం దగ్గర ఉన్నటువంటి అడవిలో చెంచతలు చెంచులు తిరుగుతూ ఉండేవారట. అడవిదములు ఉండేవి, ఎలుగుబంట్లు ఉండేవి, పాములు ఖడ్గమృగములు మొదలైనటువంటి వివిధ రకములైనటువంటి జంతువులతోటి నిండి ఉన్నది ఆ త్రికూట పర్వత అరణ్య ప్రాంతం అంతా కూడా. ఆ అడవిలో అన్యాలోకన భీకరంబులు జితాశానేకప అనీకముల్ వన్యే భంబులు కొన్ని మత్తతనులై వ్రజ్యా విహారాగతో ధన్యత్వంబున భూరి భూధర ధరి ద్వారంబులందుండి సౌజన్య క్రీడల నీరు గాలివడి కాసారావగాహర్ధమై. ఆ అడవిలో కొన్ని ఏనుగులు చాలా భయంకరముగా ఉండేటటువంటివి, బలిసినటువంటి ఏనుగులు, మదించినటువంటి ఏనుగులు, ఇతర మృగముల కన్నెత్తి చూడటానికి కూడా భయంకరంగా ఉండేటటువంటి ఏనుగులు నివసిస్తూ ఉన్నాయట. మదించినటువంటి తమ శరీరాలతోటి దిగ్గజములను సైతము కూడా మించిపోయినటువంటి బట ఆ ఏనుగులు. అవి కొండ గుహలలో నుంచి తిరగడానికి బయలుదేరాయట. ఒక వేసవి కాలంలో సాయంకాలం సమయంలో కొండ గుహలలో ఉండి బయటకు వచ్చినటువంటి ఆ ఏనుగులు సంచరిస్తూ ఉన్నాయి ఆ అరణ్య ప్రాంతంలో. వాటిలో ఆటలాడుకుంటూ ఉన్నాయి, వినోదిస్తూ ఉన్నాయి, క్రీడిస్తూ ఉన్నాయి. దప్పిక కొన్నాయట, దాహం వేసింది వాటికి. నీటి మడుగులో దిగాలనుకున్నాయి మంచినీళ్లు తాగడం కోసం. ఆ సరోవరాలు ఎక్కడ ఉంటాయో వాటి మీద నుంచి వచ్చేటటువంటి చల్లటి నీటి గాలిని బట్టి ఆ దిక్కుగా బయలుదేరి వెళుతూ ఉన్నాయట. ఆ ఏనుగులు ఆ విధంగా వెళుతూ ఉంటే అంధకారమెల్ల అద్రిగుహంతర వీధులందు పగలు వెరచిడాగి ఎడను వేచి సంధ్యన్ ఇనుడు వృద్ధతనున్న బయలు వెడలెననగా గుహలు వెడలె కరులు. ఆ ఏనుగులు ఎలా ఉన్నాయంటే నల్లగా ఉంటాయి ఏనుగులు.
కాబట్టి వర్ణన ఎట్లా చేస్తున్నారంటే, సూర్యుడికి భయపడి చీకటి పగలు కొండగుహలలో దాముకొని సూర్యుడి యొక్క శక్తి సన్నగిల్లగానే సూర్యుడు అస్తమించే సమయానికి చీకటంతా కూడా బయటికి కొండగుహలలో నుంచి బయటికి వచ్చి వ్యాపించినట్లుగా ఈ ఏనుగులన్నీ కూడా గుహలలో నుంచి ఏనుగుల గుంపులు చీకట్ల గుంపులేమో అనేటట్లుగా బయటికి వచ్చాయట. ఆ ఏనుగులు చాలా మదించి ఉన్నటువంటివి, పరాక్రమము కలిగినటువంటివి. తలగవు కొండలకైనను, ఆ ఏనుగు గున్నలున్నాయి, గున్న ఏనుగులు. ఆ గున్న ఏనుగు గున్నలు తలగవు కొండలకైనను మలగవు సింగములకైనా మార్కొను కడిమిన్ కలగవు పిడుగులకైనను ఇలా బల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఆ ఏనుగు గున్నలు, గున్న ఏనుగులు ఎక్కువ బల సంపదతోటి ఎదిరించేటటువంటి శక్తిని కలిగి కొండలను ఢీకొనడానికైనా కూడా వెనుదీయవట. సింహాలను ఎదిరించి నిలుస్తాయిట. పిడుగులను సైతము కూడా లెక్క చేయవట. ముందంజ వేస్తాయట పోరాటానికి. ఈ విధముగా ఉన్నటువంటి గున్న ఏనుగులు, పెద్ద ఏనుగులు, మదించినటువంటి ఏనుగులు అన్నీ కూడా ఆ అరణ్యంలో నీటి కోసమని దాహం కలిగింది. నిదాఘ కాలమేమో అంటే వేసవి కాలమేమో, సాయం సమయంలో వేసవి కాలంలో మంచినీటి కోసమని చూస్తూ వెళుతున్నాయట. ఆ ఏనుగులు, మొదటి ఏనుగులు భయంకరమైనటువంటి క్రీడలతోటి విహరిస్తూ ఉన్నాయి. వాటి యొక్క గాలి సోకిన వెంటనే భయపడి పులులన్నీ కూడా పొదలలో దూరిపోతున్నాయట. పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు. పులుల మొత్తం పులులన్నీ కూడా పొదరిండ్లలో దూరుతూ ఉన్నాయట. ఘోర భల్లూకముల్ గుహలు సొచ్చు. భయంకరమైనటువంటి ఎలుగుబంట్లు ఉన్నాయి. అవన్నీ కూడా గుహలలోకి వెళ్ళిపోతున్నాయట. ఈ ఏనుగులు నడిచి వెళుతూ ఉంటే భయపడి. భూదారములు నేల బొలియలలోడాగు. ఆ అరణ్యంలో సంచరించేటటువంటి అడవి పందులు గోతులలో చేరాయట. హరిదంతములకేగు హరిణ చేయము. లేళ్ల సమూహం హరిత్ అంతములకేగు దిక్కుల యొక్క కొనలకు పారిపోతూ ఉన్నాయట. దిక్కుల చివరకి మడువుల చొరబారు మహిష సంఘములు దొన్నపోతులు మడువుల దగ్గరికి వెళుతున్నాయట. మడుగులలో దూరుతూ ఉన్నాయట. గండశైలంబుల కపులు ప్రాకు. వానరములేమో గండశైలముల మీదకి వెళుతూ ఉన్నాయట. కొండల మీదకి, బండల మీదకి ఎగబ్రాకుతూ ఉన్నాయట. వల్మీకములు సొచ్చు వన భుజంగంబులు. సర్పములు, అరణ్యంలో ఉండేటటువంటి సర్పములన్నీ కూడా పుట్టలలో దూరుతూ ఉన్నాయట. నీలకంఠంబులు నింగికెగయు. నెమళ్ళు ఆకాశానికి ఎగురుతూ ఉన్నాయట. ఇక ఇవన్నీ ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఈ ఏనుగులకు భయపడి ఎక్కడికి వెళ్ళలేనటువంటి చెమరీ మృగములు అని ఉంటాయి. వాటినే సవరపు మృగములు అంటారు. చెమరీ మృగములు వెరచి చెమరీ మృగంబులు విసరు. వాల చామరంబుల విహరణ శ్రమము వాయా. భయద పరిహేళ విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలి పొంది. ఆ చెమరీ మృగములు విసిరికర్రల వలె విశాలముగా పొడవుగా ఉండేటటువంటి తమ యొక్క తోకలతోటి ఈ ఏనుగులకి చెమట పట్టినటువంటి చెమట అలసట తీరేటట్లుగా విసరుతూ ఉన్నాయట. అంటే ఇంత భయంకరమైనటువంటి ఆ ఏనుగులు ఆ అరణ్యంలో బయలుదేరి మంచినీటి కోసం వెళుతున్నాయని చెప్పి వర్ణన చేశారు. ఏనుగుల యొక్క బలాన్ని వర్ణించారు.
ఆ గజరాజు అలా వెళుతూ వెళుతూ ఉండగా ఒక చోట దారి తప్పాడు. తన అనుచరులతో కలిసి వెళుతున్నటువంటి గజరాజు వెళ్ళవలసినటువంటి మార్గంలో నుంచి పక్కకు వెళ్ళిపోయాడు. మిగిలినటువంటి మగ ఏనుగులన్నీ కూడా ఒక దిక్కుగా వెళ్ళిపోతే ఈ గజరాజు మాత్రం తనతో పాటు ఉండేటటువంటి కొన్ని ఆడ ఏనుగులతో కలిసి వేరే మార్గంలో పయనిస్తూ వెళ్ళాడు. నీటి కోసం వెళుతూ ఉన్నాడు. దారిలో చిన్న చిన్న నీటి గుంటలు కనిపించినా కూడా అందులో ఉన్నటువంటి నీటిని త్రాగడం లేదు. ఏనుగులు చిన్న నీటి గుంటలో ఉన్నటువంటి మంచినీటి కోసం ఆశపడవట. ఆ నీటి గుంటలను తొక్కుకుంటూ పోతాయట. పెద్దవైనటువంటి సరోవరములు కావాలి మంచినీరు త్రాగడానికి ఏనుగులకి. అలా వెళుతూ ఉన్నటువంటి గజరాజు ఒక సరోవరాన్ని చూశాడు. ఆ సరోవరం ఎట్లా ఉన్నదంటే, అటగంచన్ కరిణీ విభృండు, అటగాంచన్ కరిణీ విభృండు, నవ ఫుల్లంభోజ కల్హారము, నవ ఫుల్లంభోజ కల్హారము, నటదిందిందిరవారము, కమఠ మీనగ్రాహ దుర్వారము, వటహింతాల రసాలసాల సుమనో వల్లీ కుటీతీరము, చటులొద్ధూతమరాళ చక్రబక సంచారంబు కాసారము. అటువంటి కాసారాన్ని చూచాడు. ఒక సరోవరాన్ని చూచాడు. ఎటువంటి కాసారం అంటే, ఆ బడుగులో కొత్తగా విచ్చుకున్నటువంటి కమలములు కలుగులు ఉన్నాయట. అప్పుడే విచ్చుకున్నటువంటి కమలములు. సాయం సమయం ఇది. కమలములు విచ్చుకుంటాయి చంద్రుడిని చూసి. చంద్రోదయం అయితే కమలములు విచ్చుకుంటాయి. కొత్తగా విచ్చుకున్నాయట కమలములు. వాటిలో తుమ్మెదలు ఆడుతూ ఉన్నాయట. ఆ నీళ్లల్లో తాబేళ్ళు, చేపలు, గొప్ప గొప్ప మొసళ్ళు తిరుగుతూ ఉన్నాయట. కమఠ మీన గ్రాహ దుర్వారము. కమఠములు అంటే తాబేళ్ళు, మీనములు చేపలు. అదివే కాకుండా గ్రాహములు, మొసళ్ళు, ఈ 3 జంతువుల్ని చెప్పారు. భయంకరమైనటువంటి జంతువులు తిరుగుతూ ఉన్నాయి. అట్లాగే వటహింతాల రసాలసాల సుమనో వల్లీ కుటీతీరము. ఆ దాని యొక్క సరోవరము యొక్క గట్టు మీద మర్రి చెట్లు ఉన్నాయట, తాడి చెట్లు ఉన్నాయట, మామిడి చెట్లు ఉన్నాయట, మద్ది చెట్లు ఉన్నాయట, పూల తీగలు పొదరిండ్లు కూడా ఉన్నాయట ఆ సరోవరం యొక్క తటముల మీద. అంతేకాకుండా చెటులొద్ధూత మరాళ చక్ర బక సంచారం. ఆ గట్టు మీద హంసలు, ఆ సరోవర పరిసర ప్రాంతములలో సరోవరమునందు హంసలు, చక్రవాక పక్షులు, కొంగలు విహరిస్తూ ఉన్నాయి. అటువంటి సరోవరమును చూచాడు గజరాజు. దాహముతోటి ఉన్నాడు. ఆడ ఏనుగులతో కూడి ఉన్నాడు. ఆ మదపటి ఏనుగులు ఎవరూ దరిచేరకుండా నిర్మలంగా ఉన్నటువంటి ఆ పద్మ సరస్సును చూచాయి. అరణ్యమేమో, మనుష్య సంచారం ఉండదేమో, నిర్మలముగా ఉన్నటువంటి ఆ సరోవరమును చూచాయి ఏనుగులు. వాటి శరీరాలకి ఆ పద్మముల నుండి వచ్చేటటువంటి వాసనలతో కూడినటువంటి చల్లటి పిల్లగాలులు హాయిని కలిగిస్తూ ఉన్నాయి. తామర తూండ్లు తిని రాజహంసలు చేసేటటువంటి శబ్దాలు చెవులకు పండుగ కలిగిస్తూ ఉన్నాయి. విరిసినటువంటి కలువల పద్మాల వాసనలు ముక్కుకి తృప్తిని కలిగిస్తూ ఉన్నాయి. ఆ సరోవరం నుంచి వచ్చేటటువంటి చల్లని పిల్లగాలను పీల్చుకుంటూ స్వచ్ఛమైనటువంటి ఆ సరోవరం యొక్క అలల నుంచి వెలువడినటువంటి నీటి తింపరలు దప్పికను తీర్చాయి ఏనుగులకి. ముల్లోకాల్లోనూ సరికొత్తదైనటువంటి సొగసుతోటి ఆ సరోవరం యొక్క శోభ కన్నులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నవి. మదపటి ఏనుగులు వాటి యొక్క పంచేంద్రియాల జ్ఞానాన్ని మరిచిపోయాయట.
పంచేంద్రియములు అంటే 5 ఇంద్రియములు ఉన్నాయి మనకి. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణ ఇంద్రియములని. ఇవి జ్ఞానేంద్రియములు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5 ఇంద్రియాల యొక్క స్పర్శనే మర్చిపోయాయట, జ్ఞానాన్నే మర్చిపోయాయట. మర్చిపోయి ఆ సరోవరంలో దిగాయి. మంచినీళ్ళు కడుపు నిండా త్రాగాయి. తాగిన ఏనుగులు ఏం చెయ్యాలి? బయటికి రావాలి. తొండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుసు గళగళ రవముల్ మెండుకొన వలుద కడుపులు నిండం వేదండ కోటి నీటింత్రావెన్. ఈ ఏనుగుల సమూహము ఆ సరోవరంలోకి ప్రవేశించి తొండాలతోటి నీళ్లు నింపుకొని వాటి చెక్కిళ్ల మీద చల్లుకున్నాయి. గళగళమనేటటువంటి శబ్దాలు చేస్తూ తమ కడుపుల నిండా నీళ్లు త్రాగాయి. నీళ్లు తాగిన తర్వాత ఇక విహరించడం మొదలుపెట్టాడు. గట్టు మీదకి రాలేదు గజరాజు. ఆడ ఏనుగులతో కూడి ఉన్నాడేమో. ఆ ఏనుగులతో కూడి వినోదించడం మొదలుపెట్టాడు ఆ సరోవరంలో. ఇభలోకేంద్రుడు ఆ ఏనుగుల రాజు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కి వడిన్వుడ్డాడించి పింజింప ఆరభటిన్ నీరములోన పెల్లెగసిన క్రగ్రాహ పాఠీనముల్ నభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడన్. ఆ గజరాజు తన తొండం నిండా నీళ్లు లోపలికి పీల్చాడట. ఆ పీల్చినప్పుడు ఆ తొండంలో ఉన్నటువంటి ఆ నీటిలో ఉన్నటువంటి మకరములు, మీనములు, కర్కాటకములు అంటే మొసళ్ళు, చేపలు, పెద్ద పెద్ద చేపలు, ఎండ్రకాయలు ఆ తొండంలోకి వచ్చాయట. ఆ తొండాన్ని పైకెత్తి మునికాళ్ళ మీద నిలిచి వేగంగా ఆకాశంలోకి పైకి చిమ్మితే ఈ 3 రకముల జంతువులు కూడా ఆకాశంలోకి వెళ్ళిపోయాయట. సూర్యమండలం దగ్గర ఉన్నటువంటి అక్కడ శంసుమార చక్రము అని ఉంటుంది. ఆ శంసుమార చక్రంలో 12 రాశులు ఉంటాయి. అందులో మకర రాశి ఒకటి, మీనరాశి ఒకటి, కర్కాటక రాశి ఒకటి. ఆ రాశులలోకి వెళ్ళి చేరాయట. ఇది చూచి దేవతలు ఆశ్చర్యపడ్డారట. అంటే అంత పెద్దమైనటువంటివి, అంత పరాక్రమమైనటువంటివి ఆ ఏనుగులని వర్ణన అన్నమాట. అతిశయోక్తి అన్నారు దీన్ని. ఆకాశంలో ఉన్నటువంటి శింసుమార చక్రంలోనికి వెళ్ళి చేరాయట. ఆ విధంగా విహరిస్తూ ఉండగా కరణీకరోజ్జిత కంకణచ్చటదోగి సెలయేటి నీలాద్రి చెలువు తెగడు హస్తిని హస్త విన్యస్త పద్మంబుల వేయి కన్నుల వాని వెరపు సూపు కలభసముత్కీర్ణ కల్హార రజమున కనకాచలేంద్రంబు ఘనత దాల్చు కుంజరీ పరిచిత కుముద కండంబుల ఫణిరాజమండన ప్రభవహించు మదకరేణు ముక్త మౌక్తిక సుప్తుల మెరుగు మొగిలు తోడ మేలమాడు ఎదురులేని గరిమ ఇభరాజమల్లంబు వనజగేహ కేళి వ్రాలునప్పుడు. ఆ సమయంలో ఆ గజరాజు అడ్డు లేకుండా విహరించాట. ఆ 14 అడుగులో ఎదురు లేకుండా వినోదించాడు. నీటిలో ఈదాడు. తొండంతో మీద చల్లుకున్నాడు. ఆడ ఏనుగుల మీద కూడా చల్లాడు. ఆడ ఏనుగులన్నీ కూడా ఈ గజరాజు మీద తొండముతోటి నీటిని చల్లాయట. ఆ నీటి ధారతో కలిసి ఆ గజరాజు ఎలా ఉన్నట్టంటే
సెలయేళ్లతో కూడినటువంటి నీలగిరిలాగా ప్రకాశించాడట. నీలగిరి నల్లటి పర్వతం, నల్లకొండ అన్నారు. నల్లగొండ ప్రాంతంలో ఉండేవాట కొంతకాలం పోతన్న గారు, కాబట్టి ఆ నల్లకొండ అనే పదాన్ని వాడాడంటారు పండితుడు. నీలగిరిలాగా ప్రకాశించాడట. ఆడ ఏనుగులు అతని శరీరం నిండా పద్మాలను అలంకరించాయట. ఆ పద్మలను అలంకరిస్తే ఆ గజరాజు ఎట్లా ఒప్పారాటంటే సహస్రాక్షుడైనటువంటి దేవేంద్రునిలాగా కనిపించాడట. ఆడ ఏనుగులు గజరాజు మీద కలవల పుప్పుడిని చల్లాయట, కలవ పుష్పములలో ఉండే పుప్పుడి రేణువులను. దానివల్ల అతడు బంగారు కొండలాగా ప్రకాశిస్తూ ఉన్నాడట. ఆడ ఏనుగులు అతని శరీరం నిండా కలువతూళ్లను చల్లాయట. కలువల యొక్క తామర తూళ్ళంటాని ఆ తోళ్లను. వాటి వల్ల గజరాజు సర్పహారాలను మెడలో ధరించినటువంటి పరమేశ్వరుడిలాగా ప్రకాశించాడట. ఆడ ఏనుగులు ఈ గజరాజు మీద ముత్యాల చిప్పలను విసిరాయట. వాటి వల్ల అతడు మెరుపు తీగలతో కూడి ఉన్నటువంటి మేఘంలాగా, మేఘం కంటే ఎక్కువగా కూడా అతిశయించాడట. గజరాజు చేసినటువంటి ఈ విశేషమైనటువంటి సంచారాల వల్ల ఆ మడుగు అందచందాలు మాసిపోయి, అంటే కలయత్రొక్కేశాడనమాట. దానికి ఒక కొత్త సొగసు వచ్చిందట ఆ సరోవరానికి. మడుగుని కలవరపరిచాడు, చిందరవందర చేసేసాడు. అందులో ఉన్నటువంటి తీగలు, లతలు, పద్మములు మొదలైనటువంటి వాటిని అనగదొక్కేశాడు. అనేకమైనటువంటి ఆడగజములు ఉన్నాయేమో, అనేక సంఖ్యలో ఆడగజములు ఉన్నాయేమో, వాటితో కలిసి విహరిస్తూ ఉన్నటువంటి గజరాజు ఆ మడుగులో చిందరవందర చేసి ఆదరి సృష్టించాడట. ఎక్కడో ఉన్నది మడుగులో లోపలకు వెళ్ళి మొసలి నిద్రపోతూ ఉన్నది. ఒక మొసలి రాజు చూసింది, సవ్వడి చూసింది, అలజడి చూసింది. సాధారణంగా బయటికి రాదది, ఎక్కడో మూల తమోగుణ ప్రధానమైనటువంటిది ఈ మొసలి. ఆ మొసలి చూసి, ఈ చప్పుడు చూసి బయటకు వచ్చింది నెమ్మదిగా. భుగాయిత భూరి బుద్భుదచ్చటలతో కదలుచు దివికి భంగంబులెగయా, భువన భయంకర ఫూత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార జంఝానిలవశమున ఘుమ ఘుమావర్తమడర కల్లోల జాల సంఘట్టనంబుల తటీతరులు మూలముఖతో ధరణికూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడు ఇభరాజును ఒడిసి పట్టే. ఒక మకరరాజు ఏనుగుల రాజుని ఒడిసి పట్టుకున్నదట. ఆ గజరాజు ఆ సరోవరంలో క్రీడిస్తూ ఉండగా ఆ మడుగులో ఎక్కడో ఒక మూలన దాగి ఉన్నటువంటి ఒక మొసలిరాజు చూచాడు. భుగభగమనేటటువంటి చప్పుళ్లతోటి పెద్ద పెద్ద బుడగలు పుట్టి ఆ అలలు, ఆ సరోవరంలో ఉండేటటువంటి అలలు ఆకాశానికి ఎగిరేటట్లుగా పైకి లేచాడు. మొసళ్ళు, చేపలు భయపడేటట్టుగా, లోకానికి భయం కలిగేటట్టుగా పెద్దగా ఒక ఫూత్కారం చేశాడు, ఒక శబ్దం చేశాడు. గాలికి సుడిగుండాలు లేచేటట్లుగా తోకని జాడించాడు. అలల తాకిడికి గట్టుపైన ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఈ మొసలిరాజు తోకతోటి నీటిని చిందర అటు ఇటు కదుపుతూ ఉంటే
పుట్టేటటువంటి అల యొక్క తాకిడికి ఆ గట్టు మీద ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నేలకూలే వేళ్లతో సహా ఓంకారం చేస్తూ కుప్పించి ఎగరేడు. రాహు సూర్యుణ్ణి పట్టుకున్నట్టుగా భాను కబళించి పట్టు స్వర్భాను పగిది, సూర్యుణ్ణి పట్టుకున్నటువంటి రాహులాగా ఒక మకరరాజు గజరాజును పట్టుకున్నాడన్నమాట. ఇదంతా కూడా మొసలి యొక్క వర్ణన. ఇంత వర్ణన ఎందుకు చేశారంటే అటు మొసలి సామాన్యమైనది కాదు, మకరరాజు. ఈ ఏనుగు సామాన్యమైనది కాదు, ఇభరాజు. ఈ రెండింటికి పోరాటం జరగబోతూ ఉన్నది. ఒకదానిని ఒకటి పట్టుకున్న ఏది ఒకదాని ఒకటి శక్తిలో తక్కువైనది కాదు. వడి తప్పించి కరీంద్రుడు నిడుదకరం బెత్తివ్రేయ, నీరాటంబున్ పొడవడగినట్లు జలముల పడి కడువడి పట్టే పూర్వపదయుగళంబున్. మకరరాజు ఏనుగు కాలు పట్టుకుంటే ఆ మొసలి యొక్క పట్టు నుంచి తప్పించుకున్నాడు గజరాజు. పొడవైనటువంటి తన తొండాన్ని పైకెత్తి ఒక్క దెబ్బ కొట్టాడు మొసలిని. ఆ దెబ్బకి మొసలు చచ్చిపోయినట్లుగా నీళ్లలో పడిపోయిందట. తేరుకున్నది. ఈసారి ఏనుగును ముందరి కాళ్ళు పట్టుకున్నదట, అంటే ఇంతకుముందు వెనకాల కాళ్ళు పట్టుకున్నదన్నమాట. ఈసారి ఏనుగుని ముందరి కాళ్ళు పట్టుకున్నది. పదముల పట్టినంతలకు పాట నరింపక, పదములు పట్టినంతలకు పాటొక ఇంతయులేక సూరతన్ మదగజ వల్లభుండు ధృతిమంతుడు దంతయుగంత ఘట్టనం చెదరగ చిమ్మే. అమ్మకరి చిప్పలు పాదులు తప్పవప్పరం వదలి జలగ్రహంబు కరివాలము మూలము చీరే గోరలం. మొసలి తన కాళ్ళు పట్టుకోగానే ఈ గజరాజు ఏమాత్రము కూడా వెనుతీయకుండా, ఏ విధమైనటువంటి భయము లేకుండా ధైర్యంతో తన దంతాల యొక్క మనలతోటి బలంగా ఆ మొసలి యొక్క పొలుసులు కింద భాగాలు కదిలిపోయేటట్టుగా పొడిచేట. దంతాలతోటి పొడిచేసరికి ఆ మొసలి యొక్క వీపు మీద ఉన్నటువంటి పొలుసులన్నీ కూడా కదిలిపోయాయట. మొసలి పట్టు తప్పింది. అప్పుడు ఆ మొసలి ఏనుగు యొక్క కాళ్ళు విడిచిపెట్టి తోకని పట్టుకుని పళ్ళతో కరిచిందట. తోకని కరుస్తూ ఉన్నది. ఈ విధంగా మొసలికి ఏనుగుకి మధ్యలో పోరాటం మొదలైంది. మొసలి ఏనుగుని పట్టుకుని వెనక కాళ్ళు పట్టుకుంటూ ఉన్నది, తర్వాత ముందరి కాళ్ళు పట్టుకుంటూ ఉన్నది, తోకని పట్టుకుని కరుస్తూ ఉన్నది, తర్వాత నడుము కిందకు దూరి నడుము కింద భాగాన్ని కరుస్తూ ఉన్నది. ఈ విధంగా గజరాజుని ఇబ్బంది పెడుతూ ఉన్నది ఈ మొసలి. ఈ వర్ణన్ని మొసలికి గజరాజుకి మధ్యలో జరిగినటువంటి పోరాటాన్ని వర్ణిస్తూ పోతన్న గారు ఈ గజేంద్ర మోక్షణ కథలో చక్కటి పద్యాలు రాశారు. ఈ గజరాజ మోక్షణ కథ ఇంత ప్రాచుర్యం పొందడానికి, ఇంత విశేషంగా ఉండడానికి కారణం ఏమిటంటే పోతన్న గారు చక్కటి పద్యంలో రచించారు. ఈ ఘట్టంలో మనసు పెట్టి పద్యాలు రాశారని చెప్పాలి. అందున గజరాజు శ్రీ మహావిష్ణువుని కీర్తించేటటువంటి ఆ సన్నివేశంలో, స్తుతి చేసే సన్నివేశంలో మనకి చక్కటి పద్యాలు అందించారు. గజరాజు మనం చెప్పుకున్నాం, గజరాజు చేసినటువంటి ఈ స్తుతి ఉన్నదే గజేంద్ర మోక్షణ ఘట్టంలో ఉన్నటువంటి గజరాజ స్తవం అన్నారు. దీన్ని చాలా విశేషమైనటువంటిది. ప్రాచీన ఆలయాల్లో, ద్రవిడ దేశంలో ఉన్నటువంటి దివ్య తిరుపతులలో భగవంతుడికి అర్చనా సమయంలో చదివేటటువంటి 5 విశేషమైనటువంటి స్తుతులలో ఈ గజరాజ మోక్షణ స్తుతి, గజరాజ స్తవము కూడా ఒకటి అని పెద్దలు చెబుతారు.
మనకి ఒక పెద్దలు చెప్పిన ఒక మాట ఉన్నది. భాగవతములోని పద్యములలో కనీసం ఒక్క పద్యమైనా సరే రానటువంటి తెలుగువాడు ఉండకూడదు. కనీసం ఒక పద్యమైనా రావాలంటారు, రాని వాళ్ళు ఉండరు. ఆ పద్యం గజేంద్ర మోక్షణ ఘట్టంలో పద్యమైనా అయి ఉండాలి. ఎందుచేతనంటే అంత విశేషమైనటువంటి పద్యములు ఉన్నాయి ఈ ఘట్టంలో మనకి. అందుకే మనం చెప్పుకుందుకి వినడానికి చాలా విశేషమైనటువంటిది గజరాజ మోక్షణ కథ. గజరాజుకి మొసలికి పోరాటం ప్రారంభమైంది. ఏనుగును నీటిలోకి లాగుతున్నది మొసలి, మొసలిని గట్టు మీదకి లాగుతున్నది ఏనుగు. కరి దిగుచు మకరి సరసికి కరి దరికి మకరి దిగుచు కరి బెరయం కరి మకరికి మకరి కరికి భరమనుచు కరి మకరికి మకరికి కరి భరమనుచు ఆతల కోతల భటులు అరుదు పడం. ఈ పద్యంలో ఏదో విశేషం కనిపిస్తోంది. ఏమిటో రకారం చాలాసార్లు వచ్చింది. కరి మకరి కరి మకరి. దీన్ని వృత్యనుప్రాసాలంకారం అని ఒక శబ్దాలంకారం చెప్పారు. మనకి ఈ పద్యం యొక్క అర్థం తెలియకపోయినా ఆ పద్యం చదువుతూ ఉంటేనే అందులో ఏదో ఒక విశేషం కనిపిస్తుంది. అదే ఆ వృత్యానుప్రాసాలంకారంలో ఉన్నటువంటి విశేషం. ఇలా 2-3 పద్యాల్లో మనకి ఈ ఘట్టంలో వృత్యానుప్రాసను ఉపయోగించారు. కరి మకరి అనే పదాలు తిరిగి మరలా ప్రయోగిస్తూ కరి దిగుచు మకరి సరసికి కరి దరికి మకరి దిగుచు కరి బెరయం కరి మకరికి మకరికి కరి భరమనుచు ఆతల సోతల భటులు అరుదు పడం. మొసలేమో ఏనుగుని మడుగులోకి లాగుతూ ఉన్నది. ఏనుగేమో మొసలిని గట్టుపైకి లాగింది. రెండూ కూడా ఒకదాని మీద ఒకటి ద్వేషాన్ని పెంచుకున్నాయి. ఏనుగు కంటే మొసలి, మొసలి కంటే ఏనుగు ఒకదానికంటే ఒకటి బలమైనవి అనుకుంటూ అతల కుతల భటులు, అతలలోకం కుతలలోకం అంటే భూలోకం, అతలలోకం అంటే భూలోకానికి కింద ఉన్న లోకం. భూలోక అతల సుతల భూలోకానికి కింద ఉన్నది అతలలోకం. ఈ 2 లోకాల్లోనూ, భూలోకంలోనూ దాని కింద ఉన్నటువంటి అతలలోకంలోనూ ఉన్నటువంటి వీరులంతా కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారట. ఈ విధంగా ఏనుగు మొసలి 2 కూడా అభిమానంతో ఒకదాన్ని ఒకటి ఓడించాలనేటటువంటి పట్టుదలతోటి ఢీకొన్నాయిట. వాటి పోరాటం అన్ని లోకాలకి కూడా భయంకరంగా జరుగుతూ ఉన్నది. అవి 2 కూడా ఒకదాన్ని ఒకటి ఓడించాలనేటటువంటి పట్టుదలతోటి ఆ సరస్సును కలచివేస్తూ ఉన్నాయి. సింహం ఢీకొన్నట్లుగా, ఒక కొండను మరొక కొండ ఢీకొన్నట్లుగా, ఎదిరించినట్లుగా అవి 2 కూడా ఈ నీటిలో, ఈ మడుగులో, ఈ సరోవరంలో తీవ్రమైనటువంటి పోరాటాన్ని చేశాయి. ఏనుగు బయటికి లాగుతూ ఉన్నది మొసలిని, మొసలి లోపలికి లాగుతూ ఉన్నది ఏనుగుని. అటు ఇటు పడుతూ ఏమాత్రము తొట్టుపాటు పడలేదట. ఆ నీటిలో బుడబుడమనేటటువంటి శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయిట. నురుగులు లేచాయి, ఆకాశాన్ని తాకాయి. ఈ కరి మకరి 2 కూడా ఎడతెరపి లేకుండా ఒకదాన్నొకటి పట్టుకుంటూ, తలలు ముక్కలయ్యేటట్టుగా కొట్టుకుంటూ, నెత్తులు గారేటట్లుగా వాడి పండ్లతో కొరుకుతూ పొడుచుకుంటూ, ఏనుగేమో తన యొక్క దంతములతో పొడుస్తూ ఉన్నది, మొసలేమో తన యొక్క పండ్లతో కొరుకుతూ ఉన్నది. ఒకదాన్నొకటి పట్టుకుని కాళ్ల పట్టు వదలకుండా గట్టిగా నిలదొక్కుని స్థిరంగా ఉన్నాయి. సరస్సులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా వేగంగా సుడులు తిరుగుతూ ఉన్నాయట. ఆ నీళ్ల తాకిడికి ఆ సరస్సులో ఉన్నటువంటి జంతువులు ఉన్నాయి, జలచర జంతువులు, మొసళ్ళు, తాబేళ్ళు, ఎండ్రకాయలు, చేపలు, కప్పలు, చాలా జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ 2 యొక్క పోరాటంలో నలిగి బెంకంతో వేగంగా మొసలి, ఏనుగు ఒకదాన్నొకటి అణగదొక్కి చీకాకు పరుచుకుంటూ ఉన్నాయి.
బాగా అలసటని పొందినాయి. ఒకదాని దెబ్బకి ఒకటి నాచుని పాచిని కప్పచిప్పలను అడ్డంగా వేసుకుంటున్నాయి. ఆ దెబ్బలు తప్పించుకోవడానికి అవి శరీరాల మీద ఆశను వదులుకున్నాయట. ఇక గెలుస్తామనేటటువంటి నమ్మకం లేదు రెండు జంతువులకిను. ఒకదానిని మించి ఒకటి పోరాటం చేస్తూ ఉన్నాయేమో, పరస్పరం గెలవాలనేటటువంటి కోరికను పెంచుకున్నాయిట. క్రమక్రమంగా చెలరేగాయి. రాత్రి పగలు అని లేకుండా కంటిన్యూస్గా సంతతము రేయింపగళ్ళు తిండి నిద్ర లేకుండా చాలా కాలం పోరాటం చేశాయన్నారు. చాలా కాలం పోరాటం చేశాయట. జవమును చలమును బలమును వివిధములుగా పోరు కరడి వీరతకు భువిన్ దివి మకర మీన కర్కట నివహములు ఒక్కటన మిత్ర నిలయము పొందెన్. ఈ గజరాజు పట్టుదలతోటి ధైర్యంతో బలాన్నంతా ప్రదర్శిస్తూ ఈ మకరితోటి పోరాటం చేస్తూ ఉన్నాడు. అతని పరాక్రమాన్ని చూసి భయపడి ఆకాశంలో ఉన్నటువంటి ఆ శింసుమార చక్రం ఉన్నది, ఆ శింసుమార చక్రంలో ఉన్నటువంటి మకర మీన కర్కాటక రాశులన్నీ కూడా, మకర రాశి, మీనరాశి, కర్కాటక రాశి ఒక్కసారిగా సూర్యమండలంలోకి చేరాయట. సూర్యునిలోనికి ఏనుగు మొసలితో పోరాటం చేస్తూ ఆటోపంబున చిమ్ము రొమ్మగల వజ్రాభీలదంతంబులన్ తాటించున్ మెడ చుట్టి పట్టి హరిదొద్దండాహసుండాహతిన్ నీటన్ మాటికి నీరాటము నీటి పోరాటం దోటమి పాటు చూపుటకు అరణ్యాటంబు వాచాటమై. నీటిలోకి మొసలి తిరిగి లాగుతున్నది, మరలా లాగుతూ ఉన్నది గజరాజుని. ఆ మొసలిని ఓడించడానికి గజరాజు భీకరంగా అరుస్తూ ఉన్నాడు, గగ్గోలు పెడుతూ ఉన్నాడు. దానిని వేగంగా పైకెగరగొట్టాడు. ఆ మొసలిని పిడుగు వంటి భయంకరమైనటువంటి తన దంతముల చేత దాని రొమ్ము పగిలేటట్టుగా ఆ మొసలిని పొడిచాట. ఇంద్రుని భుజం వంటి బలమైనటువంటి తన తొండంతో ఆ మొసలి యొక్క మెడను పట్టి లాగి పట్టాడట. ఈ విధంగా భీకరంగా గజరాజు మొసలితో పోరాటం చేస్తూ ఉన్నాడు. మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండె కుంజరీయూధంబు అన్నారు. మగలు తగులు కారే మగువలకును. ఈ అడయేనుగులు తమ భర్త అయినటువంటి గజరాజును రక్షించడానికి, మొసలి బారి నుంచి విడిపించడానికి ఏదో ప్రయత్నం చేశాయి. తోక పట్టుకు లాగాయి, వెనక్కి లాగే గట్టెక్కించే ప్రయత్నం చేశాయి, కానీ వీలు కాలేదు. ఈ గజరాజును విడిచిపెట్టి వెళ్ళిపోలేక ఒక్కడిని విడిచిపెట్టి ఆడయేనుగులన్నీ కూడా గట్టు మీదకు చేరి కోరి చూచుచుండే తమ యొక్క భర్త బయటపడాలని, మొసలి బారి నుంచి బయటికి రావాలని చూస్తూ ఉన్నాయట. ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఆ మొసలి పట్టుకున్నది గజముల యొక్క రాజునే పట్టుకున్నది. ఏదో చిన్న ఏనుగును ఆడ ఏనుగును కాకుండా భయంకరమైనటువంటి గట్టి బలము కలిగినటువంటి గజరాజునే పట్టుకున్నది. ఆడ ఏనుగులన్నీ కూడా గట్టు మీదకి చేరాయట. జీవనంబు తనకు జీవనం బై ఉంట అలము చలము అంతకంతకెక్కి మకరమొప్పే దస్య మత్తే భమల్లంబు బహుళ పక్ష సీత భానుపగిది. నీరు తనకు ఆధారం కాబట్టి, నీరు తనకు బ్రతుకు తెరువు కాబట్టి మొసలికి క్రమక్రమంగా బలం పెరుగుతూ ఉన్నదట.
నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడును అన్నారు. నీళ్లలో మొసలికి బలం ఎక్కువ ఉంటుంది, స్థానబలము. స్థానబలము కాని తన బలము కాదయా అంటాడు వేమన గారు. మొసలికి నీటిలో బలం పెరుగుతుంది కాబట్టి ఆ మొసలి నీరే దానికి బ్రతుకుతెరువు కావడం వల్ల దానికి బలము పట్టుదల పెరిగాయి. ఈ గజరాజు క్రమక్రమంగా క్షీణిస్తూ ఉన్నట్ట, బహుళపక్షంలో ఉన్నటువంటి చంద్రుడిలాగా తగ్గిపోవడం మొదలుపెట్టాడు. ఇక రాత్రింపవళ్ళు ఆహారం లేకుండా పోరాటం చేస్తూ ఉన్నాయి, బహుకాలం పోరాటం చేశాయి. మొసలికి ఆహారం లభిస్తూ ఉన్నది. ఎలాగంటే ఆ ఏనుగు యొక్క శరీరం నుంచి వచ్చేటటువంటి రక్తము, మాంసము ఇవన్నీ కూడా మొసలికి ఆహారంగా ఉన్నది కాబట్టి దాని బలం పెరుగుతూనే ఉన్నది. గజరాజుకు పాత్రం పాపం ఆహారం లేదు, ఎందుకంటే అది ఆహారం తినాలంటే గట్టు మీదకి రావాలి. గట్టు మీదకి రావడానికి వీలు కలగడం లేదు, మొసలి దాన్ని రానివ్వడం లేదు. ఎట్లా గజరాజుని ఇబ్బంది పెడుతూ ఉన్నది అంటే, ఉరుకున్ కుంభయుగంబుపై హరిక్రియన్ హుమ్మంచు, ఉరుకున్ కుంభయుగంబుపై హరిక్రియన్ హుమ్మంచు, పాదంబులం నెరయున్ కంఠము వెన్నుదన్ను, యగయున్ హేలాగతిన్ వాలమున్ చరచున్, నుగ్గుగతాకు ముంచు మునుగున్, శల్యంబులున్ దంతముల్ విరుగన్ వ్రేయుచు, పొంచి పొంచి కదియున్ వేదండయూధోత్తమున్. సింహంలాగా హుంకారం చేసిందట ఆ మొసలి. ఒక్క ఉదుటన ఏనుగు కుంభస్థలంపై ఉరికిందిట, పాదాల మధ్యలో దూరిందట, గిరగిరా తిరిగిందిట, మెడను వీపును కరిచింది, బాధ పెట్టింది ఆ ఏనుగుని. సులువుగా ఎగిరి తోకన పట్టుకుంటోంది, నలిగిపోయేటట్టుగా ఢీ కొడుతోంది. నీళ్లలో ముంచింది, మునిగింది ఆ మొసలి. ఎముకలు దంతాలు విరిగిపోయేటట్టుగా కొట్టింది. దాగి దాగి భయపడుతున్నదట. ఈ మొసలి ఏనుగుని కదలనివ్వడం లేదు, నీటిలో దాగుకొని ఉంటూ ఉన్నది. ఏనుగు వెనక్కి పెడదాం గట్టెక్కుదామంటే అడ్డం వస్తున్నదట. పొడగానంబడకుండడాగు, కనపడకుండా ఏనుక్కు నీటిలో దాముకుంటూ ఉన్నది. వెలికిన్ పోవంగతానడ్డమై పొడచూపున్, గట్టెక్కుదాం బయటికి ఎడదాం అనుకుని 2 అడుగులు వెనక్కి తిరిగేటప్పటికీ మళ్ళీ అడ్డుపడుతున్నది. చరణంబులన్ పెనగొను, కాళ్ళకడ్డం పడుతూ ఉన్నది. పోరాక రారాక బెగ్గడిలంకూలగా తాచు, గట్టిగా తోకతో కొడుతూ ఉన్నది మొసలి ఏనుగుని. లేచు తరి ఉద్ఘాటించు, లేచి సతికిల పడుతోంది ఏనుగు. ఒక్కసారిగా కొద్దిసేపు అలా కూర్చుని ఉంటోంది నీళ్లల్లో, మొసలి ఏమీ చేయడం లేదు, పక్కన ఆగి ఉన్నది. మళ్ళీ ఏనుగు లేచేసరికి మళ్ళీ వస్తోంది. లంఘించు బల్విడి చీరున్ తలగున్ మలంగున్ ఒడియున్ వేధించున్ క్రోధించుచున్, వేగంగా అది వెనక్కి వెళ్ళిపోతూ మళ్ళీ తిరిగి వస్తున్నది. క్రోధంతో ఏనుగు పైకి ఎగురుతోంది, వేధిస్తోంది, బాధ పెడుతోంది. మానవుడి యొక్క జీవితం ఈ విధంగానే ఉంటుంది. ఎవరి ఏనుగన్నా సంసారంలో చిక్కుకున్నటువంటి జీవుడే ఏనుగట. దానిని పట్టుకున్నటువంటిది కాలము అనేటటువంటి మొసలి అట. ఈ మొసలి పట్టుకున్నది సరోవరమే సంసారమట. ఈ మొసలి పట్టుకున్నది, కాలం పట్టుకున్నది. మానవుడు మొదట్లో ఆనందంగా బాగానే ఉంటాడు, కాలం గడిచే కొద్దీ అనారోగ్యం బారిన పడతాడు, చూసారా? ఆ విధంగా మొసలి పట్టుకున్నదట. మొసలి పట్టుకుంటే రోగాల బారిన పడినటువంటి జీవుడు వంటివాడు అన్నమాట. ఈ విధంగా మొసలికి
క్రమక్రమంగా లొంగిపోయాడు ఈ గజరాజు. మొసలి అవక్ర పరాక్రమంతో తన జాతి మొసళ్ళు ఆశ్చర్యపోయేటట్టుగా మహామాయ అనేటటువంటి అంధకారం అల్పమైనటువంటి జ్ఞానాన్ని కప్పివేసినట్లుగా, అల్పమైనటువంటి జ్ఞానకాంతిని మహామాయ అనేటటువంటి అంధకారం ఏ విధంగా కప్పివేస్తుందో ఆ విధంగా ఉత్సాహంతో పెక్కు విధాలుగా ఎగిరి గజరాజును నొప్పించిందట. నీళ్లలో ములుగుతున్నది, తేలుతూ ఉన్నది. ఏనుగును మాత్రం గట్టు మీదకి వెళ్ళనివ్వడం లేదు. ఈ మొసలిని వర్ణిస్తున్నారు. మొసలి ఎలా ఉన్నదటంటే, ఇక్కడ గజరాజు మనకి కథలో నాయకుడు, హీరో అన్నమాట. ప్రతి నాయకుడు మొసలి. ఆ మొసలిని వర్ణిస్తున్నాడు కవి ఇక్కడ. ఆ మొసలి పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియున్మాదం మున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన గతిన్ క్రీడించు యోగింద్రు మర్యాదం నక్రము విక్రమించే కరిపాదాక్రంత నిర్వక్రమై. మొసలి రెండు కాళ్ళను కూడా నీటిలో నేల మీద మోపిందట పట్టు కోసం. ఊపిరి బిగబట్టిందిట. యోగీంద్రుడైనటువంటి వాడు, యోగి పుంగవుడైనటువంటి వాడు ఏ విధంగా అయితే పంచేంద్రియాల యొక్క ఆడంబరాన్ని కూడా అణగింపజేసి తన యొక్క ఇంద్రియములను అదుపు చేసుకుని బుద్ధి అనేటటువంటి తీగకు మారాకుని అమర్చి ఆనందమయమైనటువంటి పరమాత్మ పదాలను అవలంబించి ఆనందిస్తూ ఉంటాడు. పరమాత్మ యందు తన మనస్సును సంలగ్నము చేసి ఏ విధంగా అయితే యోగీశ్వరుడు ఆనందాన్ని పొందుతూ ఉంటాడో ఆ విధంగా మొసలి విజృంభించిందిట. గజరాజు యొక్క పాదాలను పట్టుకున్నదట కదలకుండా. ఇక్కడ మొసలిని యోగీశ్వరుడితో పోల్చాడు. యోగీశ్వరుడు ఏ విధంగా అయితే తన యొక్క ఆత్మానంద స్థితిలో మునిగి ఉంటాడో, పరమాత్మ యందు తన మనస్సును సంలగ్నము చేసి ఆ విధముగా ఉన్నదట మొసలి. గజరాజు ఇక వనగజంబు నెగుచు వనచారి పొడగని వనగజంబకాన వజ్రి గజము వెల్లనై సురేంద్రు వేసి సుధాంధులు పట్టనీక బయలు ప్రాకే. ఇక్కడ గజరాజుతో మొసలితో గజరాజు పోరాటం చేసే ఈ సమయంలో అక్కడ స్వర్గలోకంలో సరిగ్గా ఇంద్రుడు ఐరావతం మీద ఊరేగుతూ ఉన్నాడట. తన జాతికి చెందినటువంటి ఏనుగు జలచరమైనటువంటి మకరం వనచరమైనటువంటి ఏనుగును పట్టుకుంటే నీళ్ళల్లోకి లాగుతూ ఉంటే జలములలో నుండి అంటే క్షీరసాగరములో నుంచి పుట్టినదే కాబట్టి ఐరావతం అనేటటువంటి ఏనుగు తనపై ఊరేగుతూ ఉన్న ఇంద్రుడిని కింద పడవేసిందట. దేవతలు పట్టుకుంటే పట్టడానికి వీలుగాక పరిగెత్తుతూ ఉన్నదట. అంటే అంత అతిశయోక్తి చెప్తున్నారన్నమాట. దేవతల ఏనుగైనటువంటి ఐరావతం కూడా భయపడిందన్నమాట. ఈ విధంగా ఏనుగుకి మొసలికి పోరాటం జరుగుతూ ఉన్నది. అలయక సొలయక వేసట నొలయక కరిమ కరితోడ ఉద్దండ తరాత్రులు సంధ్యలు దివసంబులుగా సలిపె పోరు ఒక్క 1000 సంవత్సరముల్. ఏమాత్రము కూడా అలసట లేకుండా, సృక్కిపోకుండా, విసుగు చెందకుండా, రాత్రి లేదు పగలి లేదు, నిరంతరము కూడా ఆ గజరాజు మొసలితోటి 1000 సంవత్సరములు పోరాటం చేసిందట. అంటే బహుకాలం పోరాటం చేసిందని అర్థం అన్నమాట. 1000 అంటే మనం లెక్కలలో చెప్పుకునే 1000 అని కాకుండా బహుకాలం పోరాటం చేసింది. ఇక ఏనుగు పరిస్థితి ఎలా ఉన్నదంటే, అక్కడ మొసలి పరిస్థితి ఒక యోగీంద్రుడు పరమాత్మ యందు ధ్యానించేటటువంటి యోగి పుంగవుడిలాగా నిశ్చలంగా మొసలి ఉంటే, ఏనుగు
ఊహ కలంగి జీవనపు ఓలమునన్ పడిపోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియం దీనదశన్ గజముండే భీషణగ్రాహ దురంతదంత పరిఘట్టిత పాదకురాగ్ర శల్యమై బ్రతుకు తిరుగులో పడిపోయి మోహం అనేటటువంటి పెద్ద తీగతోటి కట్టబడినటువంటి పాదాన్ని విడిపించుకోలేక మోహం అనేటటువంటి తీగతో కట్టబడిపోయిందట పాదం. ఆ పాదాన్ని విడిపించుకోలేకుండా దిక్కుతోచకుండా సందేహానికి గురి అయినటువంటి జీవుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా గజేంద్రుడు ఘోరమైనటువంటి మొసలి యొక్క వాడి కోరలకు చిక్కి తొక్కుడు పడినటువంటి కాలిగిట్టలు కలిగిన వాడే పచ్చడైపోయే కాలిగిట్టలు మొసలు కొరకడం వల్ల ఏనుగుకి ఆ విధంగా ఆర్తితోటి ఆమటిస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ఏ విధంగా మొసలిని ఓడించాలి, ఏ విధంగా బయటపడాలనేటటువంటి బాధలో ఉన్నాడు గజరాజు. పృథు శక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కెండ్లు పోరాడి పృథు శక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కెండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలము చింతించి మిథ్యామనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరంచాలరాదంచు సవ్యధమై ఇట్లను అవ్యధమై అనాలి. అవ్యధమై అంటే ఏ విధమైనటువంటి వ్యధ లేకుండా, కానీ పద్యంలో సవ్యధమై అన్నారు, బాధతో కూడినదయ్యని. ఏనుగుకి ఇక్కడ ఏ విధమైన బాధ లేదట, మహాజ్ఞానాన్ని పొందిందట. అవ్యధమై ఇట్లను పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. గజరాజు గొప్ప బలంతో చాలా కాలం మకరరాజుతో పోరాడాడు, చివరికి చితికిపోయాడు. తన యొక్క శక్తిని శత్రువు యొక్క బలాన్ని పోల్చి చూసుకున్నాడు. దీనిని ఓడించడానికి లేదా దీనితో సమానంగా పోరాటం చేయడానికి నాకు సాధ్యం కాదు అనుకున్నాడు. ఇక అడియాసి ఇంకెందుకు అనుకున్నాడు, దుఃఖించాడు. అప్పుడు అతనికి పూర్వపుణ్యం వల్ల మేలైనటువంటి జ్ఞానం కలిగిందట, పూర్వపుణ్య జ్ఞానం కలిగిందట. ఈ గజరాజుకి పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో అన్నారు. పూర్వపుణ్యం వల్ల కలిగినటువంటి దివ్యమైనటువంటి జ్ఞానంతో ఆ గజరాజు తనలో తాను ఈ విధంగా ఆలోచించడం మొదలుపెట్టాడట. ఇక్కడ పూర్వపుణ్యఫలము అంటే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల కలిగేటటువంటి జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానంతో గజరాజుకి ఇప్పటికి కలిగింది. భగవంతుని యందు మనస్సు ఇప్పటికి చేరింది. చేరి ఏ విధంగా ఈ మొసలిని నేను జయించగలుగుతాను, ఏ దేవుని నేను ప్రార్థిస్తాను అని గజరాజు తనలో తాను ఆలోచించుకోవడం మొదలుపెట్టింది. దివ్య జ్ఞానం అంటే భగవంతుడు, ఆయన్ని భజించేటటువంటి తత్వము అని అర్థం అన్నారు. వాసుదేవ సర్వమితి అనేదే దివ్య జ్ఞానం. ఈ తత్వజ్ఞానం ఉన్నది, అది మనుష్యుని పూర్వస్వభావాన్ని మార్చివేస్తుందట. దివ్య జ్ఞానం మనుష్యుణ్ణి దీనుణ్ణి చేస్తుందిట, భగవంతుణ్ణి ఆశ్రయించడానికి దారి తీస్తుందట. సంసారంలో ఉన్నటువంటి మానవుడు ఏదో ఒక సమయం వచ్చేసరికి భగవంతుని యందు తన మనస్సును త్రిప్పుకోవాలి, భగవంతుని వైపు తన మనస్సు తిరగాలి. అవసాన దశలో మనుష్యుడు ఏకాకి అయినప్పుడే అతని యొక్క మనస్సు భగవంతుని యందు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని పొంది జాగృతమవుతుందట. భగవంతుడిని అప్పుడు శరణు వేడుకుంటాడట. ఇక్కడ గజరాజు ఒంటరివాడయ్యాడు.
ఒంటరివాడైనటువంటి ఆ గజరాజు పరమాత్మయందు తన మనస్సు లగ్నమవుతూ ఉన్నది. ఎవరి గజరాజు అన్నారు? పూర్వజన్మలో గజరాజు ఇంద్రద్యుమ్న మహారాజట. పాండ్యదేశపు రాజు, మహావిష్ణుభక్తి సంపన్నుడాయన. ఆ విష్ణుభక్తి అధికముగా కలిగినటువంటి ఆ ఇంద్రద్యుమ్న మహారాజు గారు ప్రారబ్ధవశాన్న గజరాజుగా జన్మించాడు. అతనికి లభ్యమైనటువంటి పూర్వజన్మలో అభ్యసించినటువంటి పరమ స్తోత్రాన్ని ఇక్కడ పఠించాడు. ఆయన పాండ్యదేశపు రాజు, ఆయన రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. సంతతము కూడా శ్రీ మహావిష్ణువునే ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. పెద్దవాడైన తర్వాత తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించాడు. మలయ పర్వతానికి వెళ్ళాడు. ఒక కొండ కొమ్ముకి చేరుకున్నాడు. ఆ మలయ పర్వతం యొక్క శిఖరములో ఒక చివరికి చేరుకున్నాడు. అక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని పరమాత్మని ధ్యానం చేస్తూ కూర్చున్నాడట. ఇలా చేస్తూ ఉండగా అగస్త్య మహర్షి వచ్చాడు అక్కడికి. అగస్త్య మహర్షి సామాన్యుడు కాదు, ఉద్దండు ఆయన. అగస్త్య మహర్షి యొక్క గొప్ప వృత్తాంతం తెలవాలంటే ఆయన కాశీనగరంలో ఉండేవాడు. కాశికాపట్టణంలో గంగానదీ తీరంలో ఆశ్రమం కట్టుకుని కాశీ విశ్వేశ్వరుని సేవించుకుంటూ ఉండేవాడు. వింధ్య పర్వతానికి మేరు పర్వతం మీద అసూయి పెరిగింది. పూర్వం పర్వతములకు రెక్కలు ఉండేవి. దేవేంద్రుడు ఆ పర్వతములు రెక్కలు ఉండడం వల్ల గాలిలో ఎగురుకుంటూ వెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ వాలుతూ ఉంటే అక్కడ ఉన్న జనపదములన్నీ నశించిపోతున్నాయని ఋషీశ్వరులు దేవతలు వెళ్ళి ఇంద్రుడితో మెరపెట్టుకుంటే ఇంద్రుడు వజ్రాయుధంతో ఈ పర్వతముల యొక్క రెక్కలన్నీ కూడా ఖండించి వేశాడు. ఎక్కడున్న పర్వతం అక్కడ చతికిల పడిపోయింది. ఇప్పుడున్న పర్వతములు వింధ్య పర్వతము, హిమాలయ పర్వతము, మేరు పర్వతము ఇవన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఈ పర్వతములు అలా ఉండగా వింధ్య పర్వతమునికి ఏమనిపించిందంటే నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్పవాడిని. ఈ మేరు పర్వతం కంటే నేనే గొప్పవాడిని. కానీ మేరు పర్వతం చుట్టూ దేవతలంతా కూడా తిరుగుతూ ఉంటారు. మేరు పర్వతం మీద దేవతల నివాసం ఉంటారు. సూర్యుడి యొక్క రథము మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది. నాకెందుకు రాకూడదు ఆ గొప్పతనమని మేరు పర్వతాన్ని సాధించాలనేటటువంటి కోరికతోటి ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళలేవు. కానీ రెక్కలు లేకపోవడం వల్ల నిటారుగా పైకి పెరిగే అవకాశం వాటి ఉంది కనుక అంతరిక్షం దాకా, ఆకాశం దాకా ఎత్తు పెంచేశాడట. ఆ విధంగా పెంచేసరికి సూర్యుడి యొక్క రథం వింధ్య పర్వతం యొక్క చర్యలలో ఇరుక్కుపోయింది. ఆ రథం ముందుకు వెళ్ళడం లేదు. అంతా గాఢాంధకారం ఏర్పడిపోయింది. దానితోటి దేవతలంతా కలిసి కంగారు పడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారట. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, దేవతలారా, మీరంతా కూడా కాశీలో అగస్త్య మహర్షి ఉన్నారు. ఆయన భార్య లోపాముద్రతో కలిసి కాశీలో నివాసం ఉంటున్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళవలసినది. ఆయన మీ కోరిక తీరుస్తాడు అన్నాడు బ్రహ్మ. అప్పుడు ఇంద్రుడు తమ దేవతల గురువైనటువంటి బృహస్పతితో కలిసి దేవతలందరినీ కూడా తీసుకుని కాశీ నగరానికి వచ్చి గంగా స్నానం చేసి విశ్వేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అగస్త్య మహర్షి ఎక్కడ ఉంటారో, ఆయన యొక్క ఇల్లు ఎక్కడో తెలుసుకుని ఆశ్రమానికి చేరారు. అగస్త్యుణ్ణి ప్రార్థించారు, మహాత్మా, మాకు మీరు ఉపకారం చేసి పెట్టాలి. వింధ్యపర్వతం యొక్క ఉన్నతి వల్ల వింధ్యపర్వతం పైకి పెరిగిపోవడం వల్ల లోకములన్నీ కూడా అతలాకుతలమైపోతూ ఉన్నాయి. చీకటి వ్యాపించిన అంధకారం అయిపోయింది అని ప్రార్థిస్తే కాదనలేక, సరే కానివ్వండి, అలాగే చేస్తానులే, విశ్వేశ్వరుడు ఉన్నాడు కదా, ఆయనే చూసుకుంటాడు అన్నాడట. దేవతలు సంతోషించారు, వెళ్ళారు. ఇప్పుడు అగస్త్యుడు బాధలో కూర్చున్నాడు, ఏం చేయాలో తోచక.